ఒక స్టార్ హీరో, ఒక భారీ అంచనాలు, థియేటర్ల బయట హౌస్ఫుల్ బోర్డులు. అయితే ఎందుకు ఫ్లాప్ ట్యాగ్ వచ్చింది? ఆ సినిమా ఏమిటి? అదే కుటుంబ శంకర్. నిజంగా ఫ్లాప్ అయిందా లేదా మనం అర్థం చేసుకోలేకపోయామా? ఈరోజు మీరు వినబోయేది రూమర్స్ కాదు, అసలైన నిజం. 2004వ సంవత్సరం తెలుగు సినిమాకు మాస్ మానియా పీక్లో ఉన్న టైం. ఆ టైంలో ఒక పేరు ప్రేక్షకుల హృదయాల్లో గర్జిస్తుంది. అదే పవన్ కళ్యాణ్. అతని ప్రతి సినిమా అంటే థియేటర్ బయట పండగ, ఫ్యాన్స్ అంటే భావోద్వేగం, స్టైల్ అంటే ట్రెండ్. అలాంటి సమయంలో వచ్చింది కుటుంబ శంకర్. కానీ ఆ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎక్కువగా వినిపించే మాట ఫ్లాప్ అయింది అని. అయితే నిజంగా ఫ్లాప్ అయిందా? ఈ సినిమా గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. భారీ అంచనాలు. ఈ సినిమా విడుదలకు ముందు హైప్ ఊహించినంతగా పెరిగింది. మాస్ హీరో లుక్, స్టైలిష్ పోస్టర్, పాటలు ఆల్రెడీ బ్లాక్ బస్టర్స్ లాంటి పాటలు ఉన్నాయి. చార్ట్ బోస్టర్స్, కామెడీ ప్లస్ యాక్షన్, రొమాన్స్ అండ్ మిక్సింగ్. ప్రేక్షకులు ఏమనుకున్నారు? ఇది నెక్స్ట్ ఇండస్ట్రీ హిట్. ఆ అంచనాలే మొదటి సమస్య అయింది. కథలో సమస్య ఎక్కడుందో? కుటుంబ శంకర్ కథ పూర్తిగా టిపికల్ మాస్ ఫార్ములా కాదు. హీరో ఎంట్రీ, ఫైట్స్, ఎలివేషన్, డైలాగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ హీరో చాలా డిఫరెంట్గా కనిపిస్తాడు. అతను లౌడ్ కాదు, ఓవర్ యాక్టివిటీ కాదు, సైలెంట్ స్టైల్, క్విక్కీ బిహేవియర్. 2004 ఆడియన్స్కి అది అన్యూజువల్. ఆ టైంలో ఆడియన్స్ మాస్ హీరో అంటే బిగ్గరగా మాట్లాడాలి, వైలెన్ని స్టేట్ మీద అవమానించాలి, క్లైమాక్స్లో రోరింగ్ స్పీచ్ ఇవ్వాలి. కానీ ఇక్కడ హీరో కామెడీ టోన్ ఎక్కువ. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన పవర్ ప్యాకేజ్ రోరింగ్ హీరో కనిపించలేదు. సినిమా బడ్జెట్ ఆ కాలానికి చాలా ఎక్కువ. డిస్ట్రిబ్యూషన్ డీలర్స్ హై రేట్స్కి అమ్మారు. అంచనాలు స్కే హైట్. ఓపెనింగ్ స్ట్రాంగ్గా వచ్చింది. ఫస్ట్ ఫ్యూ డేస్ కలెక్షన్స్ గుడ్, కానీ టాక్ మిక్స్డ్ అయింది. వర్డ్ ఆఫ్ మౌత్ స్లోగా ఎఫెక్ట్ చూపించింది. రిజల్ట్ డ్రాప్. లాస్ మెయిన్లీ డిస్ట్రిబ్యూటర్స్కి. అందుకే ట్రెండ్ సర్కిల్లో ఫ్లాగ్ ట్యాగ్. ఈ సినిమా పాటలు మాత్రం సూపర్ హిట్. మాస్ బీట్స్ ప్లస్ స్టైలిష్ విజువల్స్. హీరో స్టైలింగ్ కొత్తగా వచ్చింది. కొన్ని ఇయర్స్ తర్వాత ఇదే స్టైలిష్ ట్రెండ్ అయ్యింది. అంటే ఈ సినిమా హెడ్ ఆఫ్ ఇట్స్ టైం అని కొందరు భావించారు. అసలు నిజం బాక్సాఫీస్ టర్మ్స్లో చూస్తే డిస్ట్రిబ్యూటర్స్ పెర్ఫెక్టర్స్లో ఫ్లాజెస్లో ఉండడం వల్ల ఫ్లాప్ కేటగిరీలో పెట్టారు. కానీ ఆడియన్స్ మెమొరీలో ఎప్పటికీ టీవీలో చూస్తే చాలా బాగుంది అంటారు. డైలాగ్స్ సోషల్ మీడియాలో సర్కిల్ అవుతున్నాయి. సాంగ్స్ ఎవర్ గ్రీన్. అంటే పూర్తిగా రిజెక్ట్ చేయబడిన సినిమా కాదు. ఒక పెద్ద కారణం ఏమిటంటే ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచింగ్. ఆడియన్స్ మాస్ సినిమా ఎక్స్పెక్ట్ చేసింది, డైరెక్టర్ లైట్లీ డిఫరెంట్ టోన్, మార్కెటింగ్ మాస్గా ప్రమోట్ చేసింది, కంటెంట్ సెమీ కామెడీ ఫ్లేవర్. ద టాక్ గ్రేట్ డిసప్పాయింట్మెంట్ నెగిటివ్ టాక్ ఈజ్ డ్రాప్. సినిమా విడుదల తర్వాత ఫ్యాన్స్లో డైవర్ట్ వచ్చింది. కొంతమంది డిఫెండ్ చేశారు, మరికొందరు క్రిటికల్ చేశారు. కానీ ఇయర్స్ తర్వాత సేమ్ మూవీకి కట్ ఆఫ్ ఫాలోయింగ్ వచ్చింది. అంటే ఆ రోజుల్లో ఫ్లాప్ అనిపించినది ఈ రోజుల్లో అండర్స్టాండ్ అనిపించింది. ఇప్పుడు కుటుంబ శంకర్ ఓటీటీలో రిలీజ్ అయి ఉంటే మేబీ రెస్పాన్స్ డిఫరెంట్గా ఉండేదేమో. లాస్ ఆఫ్ ఫ్రమ్ కుటుంబ శంకర్. ఎక్స్పెక్టేషన్స్, డైలాగ్స్, మార్కెటింగ్ మిస్మ్యాచ్, రిస్క్, స్టార్ ఇమేజ్ బర్డెన్, టైమ్ చేంజ్ పెర్ఫెక్షన్స్, ఇంకా ఫుల్ ఫ్రూత్. కుటుంబ శంకర్ పూర్తిగా ఫ్లాప్ కాదు. బాక్స్ ఆఫీస్ మ్యాచ్లో లాస్, ఆడియన్స్ మెమరీలో కట్. అది కమర్షియల్ ఫెయిల్యూర్ కావచ్చు, కానీ ఎమోషనల్ ఫెయిల్యూర్ కాదు. మీ అభిప్రాయం ఏమిటి? కుటుంబ శంకర్ నిజంగా ఫ్లాప్ అయినా లేదా మిస్అండర్స్టాండ్ మూవీనా? కామెంట్లు చెప్పండి. ఇలాంటి సినిమా వెనుక నిజాలు ఇంకెవరు ఇలా చెప్పరు. తెలుగు సినిమాక్స్లు మాత్రమే చెప్పగలుగుతాం. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో షాకింగ్ సినిమా ట్రూత్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.